తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం లభిస్తుందని, దీన్ని మోక్షాద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలు దూరమై సంపదతో పాటు సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు వెంకటేశ్వర స్వామి, విష్ణు ఆలయాలకు, రామాలయాలకు క్యూ కడుతున్నారు. వైష్ణవ ఆలయాలైన తిరుమల, భద్రాచలం, చిలుకూరు బాలాజీ లాంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మోక్షం పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భద్రాచలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య ఆలయంకు భక్తుల రద్దీ తెల్లవారుజాము నుంచే కొనసాగుతుంది. ఉత్తరద్వార దర్శనానికి సంబంధించి కూడా భారీ ఎత్తున భక్తులు సంబంధించి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతోని ఆలయ ఈవో రామాదేవి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అంటే తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ భారీ ఎత్తున ఉంది. ఎంత సమయం పడుతుంది? క్యూ లైన్ల సంబంధించి సౌకర్యాలు ఏ విధం? జై శ్రీరామ్ అందరికీ ముందుగా మనకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మన భక్తులందరికీ కూడా. అయితే మనందరికీ తెలుసు, గత నెల రోజుల నుంచి కూడా మనము ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మనం ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగు అన్ని జరిగి అక్కడి నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనము మొదలుపెట్టాము. మనకు 13వ తారీఖు డిసెంబర్ నుంచి కూడా దశావతారాల్లో మనకు స్వామివారి దర్శనమిచ్చారు. ఈరోజు నిన్న తెప్పోత్సవం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. దీనికి దాదాపుగా నిన్న 30 నుండి 40 వేల మంది వరకు హాజరైనట్టుగా తెలుస్తుంది. రాత్రి చాలా మంది దర్శనాలకి మళ్ళీ తిరిగి దేవాలయాన్ని కూడా దర్శించుకున్నారు స్వామివారిని. ఫ్రీ బస్సు ఒకటి అలాట్ చేయడం వల్ల, మనకు ఫ్రీ బస్సెస్ అనడం వల్ల మహిళా భక్తుల సంఖ్య కూడా మనకు బాగా ఘనంగా పెరిగింది. లాస్ట్ 10 డేస్ వీక్ నుంచి కూడా చూస్తున్నాం మనం. అలాగే మనకు వచ్చే భక్తులందరికీ కూడా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యం అయితేనేమి, లేదా వారికి సంబంధించినటువంటి నివాస స్థలం, అంటే మనకు వచ్చినప్పుడు తాత్కాలిక పండాల్స్ కానీ అవన్నీ కూడా మనం భక్తులకు ఇవ్వడం జరిగింది. అలాగే మనం క్యూ లైన్స్ గురించి మీరు అడుగుతున్నారు. క్యూ లైన్స్ కూడా మనము వారి అంచనాల మేరకు ఇక్కడ ఉన్న వాటిలో డిసిప్లైన్ గా మనకు వైకుంఠ ద్వారం నుంచి మనం వారు రావడం, వారిని తీసుకొని వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల కూడా దర్శనాలు అయ్యే విధంగా మనము చర్యలు తీసుకుంటున్నాము. అందరి సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కూడా ఉంది. అలాగే మనం వచ్చే భక్తులందరికీ కూడా లడ్డూ ప్రసాదం ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపుగా 1,50,000 లడ్డూని మేము ప్రిపరేషన్ చేసి పెట్టుకోవడం జరిగింది. నిన్న ఈ రోజు తర్వాత రేపు మళ్ళీ మనకు ఈ రాబోయే రోజుల్లో కూడా 3-4 రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పేసి మనం ఆ లడ్డు ప్రిపరేషన్ కూడా చేసుకున్నాం. మనం సాయంత్రం వరకు ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశాలు కనిపిస్తాయి? దాదాపుగా మనకు తెలిసి అయితే మామూలు జనరల్ డేస్ లోనే శని ఆదివారాల్లో 10-15 వేల మంది వస్తారు. నాకు తెలిసి 50 నుండి 60 వేల మంది వరకు మనకు దర్శించే అవకాశం ఉందని మనకు తెలుసు. ఆ విధంగా మనకు భక్తులందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. సాధారణ భక్తులకు సంబంధించి కొంత క్యూ లైన్ల ఆలస్యం అవుతుంది దర్శనానికి అన్నది కొంత చెప్తున్నారు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసి ఈ దేవాలయం ప్రిమిసెస్ వచ్చేసి పెద్దగా మనకు విశాలంగా లేదు. ఉన్నంత మేరకు ఎప్పుడు కూడా ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఆటంకం లేకుండా మాత్రం దర్శనం చేసుకుంటున్నారు. మరీ గంటలు 10 గంటలు అలాంటిది ఏమీ పరిస్థితి లేదు. వారు గంటన్నర లోపల మనం అందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. లోపల కూడా మనము క్యూ లైన్ మేనేజ్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం చక్కగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అలా ఈవో రామాదేవి చెప్తుంది, అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు సంబంధించి చేసామని చెప్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం 50,000 మంది వరకు కూడా భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం వరకు కూడా 90,000 వరకు కూడా దర్శించుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అలా ఈవో రామాదేవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం. మెదక్ జిల్లా రామాయంపేటలోని పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా మేళతాళాలు, భజనలతో ఊరేగింపు చేసి దర్శన భాగ్యం కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వరంగల్లోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారాలను పూలు, విద్యుత్ లైట్లతో అలంకరించారు. భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.